హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు ఒక మంచి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల గులాబీ పూలు అయితే చాలా బాగా పూస్తాయి. ఈ ఫర్టిలైజర్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ గార్లిక్ వైన్ ఎట్లా పూసింది అనేది మీకు చూపించాలని ఇదంతా కూడా చూపిస్తున్నాను. ఎట్లుందో ఒక కమెంట్ చేయండి, తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది డార్క్ మెరూన్ కలర్ రోజ్ ఎంత బాగుంది కదా. అసలు ఇది చాలా వీక్గా ఉందండి ప్లాంట్. దీన్ని మంచిగా డెవలప్ చేసుకోవాలని చెప్పి నేను చాలా కేరింగ్ తీసుకుంటున్నాను. చక్కగా ఇప్పటికీ ఒక 3-4 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ చూడండి కొత్తగా చిగుర్లు వస్తున్నాయి. ఈ విధంగా ఉంది. మరి మంచిగా ఈ మొక్కను కాపాడుకోవాలి. అది ఒక్కటే ఉండే నర్సరీలో ఆ రోజు. ఇంకా నా దగ్గర ఆ కలర్ లేదు కదా అని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాను. మీలో ఎవరి దగ్గర అయినా బ్లాక్ రోజ్ ప్లాంట్ ఉంటే నాకు కమెంట్స్లో రాయండి. అసలు నేను చాలా వెతుకుతున్నాను ఆ ప్లాంట్ కోసము. అసలు ఇప్పుడు ఇందాక మీరు చూసిన మెరూన్ ఫ్లవర్ ఉంది కదా, అది పెటల్స్ ఓపెన్ కాకముందు అంత బ్లాక్గా ఉంటుంది. మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను అది ఓపెన్ అయ్యే ముందు. అయితే అదే బ్లాక్ రోజ్ అంటాడు నర్సరీ వాళ్ళు, కానీ అది కాదండి. బ్లాక్ రోజ్ సపరేట్గా ఉంటుంది. మనకు అది దొరికితే మటుకు తప్పకుండా తెచ్చుకోవాలి, ఎందుకంటే అది రేర్ ప్లాంట్ కదా. ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్స్లో రాయండి. ఈ చలికాలం అంతా కూడా మనం గార్డెన్లోకి రాగానే మార్నింగ్ అవర్స్లా మనకు పాట్స్ అన్నీ కూడా తడిగా కనిపిస్తాయి. అయితే మనం చూస్తే ఆ సాయిల్ లోపల వరకు ఏం తడిచి ఉండదండి. పైన లేయర్ మాత్రమే ఆ మంచు కురుస్తుంది కదా, దానివల్ల తడి అయి ఉంటుంది. మీరైతే గమనించుకోవాలి. మొక్కకు ఒక 2 days కూడా మనం మొక్కకి నీళ్ళు పోయకున్నా కూడా అవి సర్వైవ్ అవుతాయి. కానీ చిన్న పాట్స్ ఉంటాయి కదా, కొన్ని చిన్న పాట్స్కి అయితే మనం చూసుకొని వాటికి వాటరింగ్ వేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం పెద్ద పాట్స్ అయితే లోపటి వరకు కూడా కొంచెం తడి తేమ అనేది ఉంటుంది కాబట్టి ఆ రూట్స్ అనేటివి తీసుకుంటాయి. కానీ మరి చిన్న పాట్స్కి అయితే తొందరగా డ్రై అయిపోతుంది సాయిల్ అంతా. మీరు గమనించుకొని ఎప్పటికప్పుడు వాటరింగ్ అయితే చేయాలంటే మార్నింగ్ టైం కాకుండా మీరు మధ్యాహ్నమో సాయంత్రమో ఒక్కసారి పాట్స్ని గమనించుకొని వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకొకటి, గులాబీ మొక్కలకి షవరింగ్ చేయాలి తప్పకుండా అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి అంటే మార్నింగ్ టైంలోనే చేయడమే అది బెస్ట్ అండి. ఎందుకంటే సాయంత్రం వరకు ఆ కొమ్మల మీద కానీ ఆకుల మీద కానీ నీళ్ళు ఏవైనా ఉన్నా కూడా అవి ఆరిపోతాయి. లేదు అని అంటే మీరు ఈవినింగ్ టైమ్స్లో చేశారనుకోండి, ఆ వాటర్ అట్లానే ఉండి తడి తేమ ఎక్కువ ఉండడం వల్ల గులాబీ మొక్కలకి తొందరగా ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. అందుకని మీరు గమనించుకోండి. మీరు ఎక్కువ చల్లగా ఉన్న రోజు షవరింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మొక్కకి. మీరు డే ఆఫ్టర్ డే కూడా చేయొచ్చు చలికాలం పోయేంత వరకు. రెగ్యులర్గా ఏదో ఒక పెస్టిసైడ్ మనం ఆర్గానిక్గా తయారు చేస్తుంటాం కదా, వాటిని మనం ఎవ్రీ వీక్ కంపల్సరీగా ప్రతి మొక్కకు స్ప్రే చేయాలి. అప్పుడే ఇంత మంచిగా హెల్దీగా ఫ్లవర్స్ చూడండి, ఒక్క కొమ్మకి ఎన్ని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో. ఇట్లా మనము హెల్దీగా ఫ్లవర్స్ తీసుకోగలుగుతాం మన గార్డెన్లో. ఇంత చక్కగా మనకు పూలు పూయాలంటే మరి ఇట్లాంటి కేరింగ్స్ అయితే తప్పకుండా తీసుకోవాలండి. సన్లైట్కి వస్తే చాలా ప్రాముఖ్యం. చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, మేము ఎంత వాటికి కేరింగ్ తీసుకున్నా, అంటే ఎన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నా ఎందుకు పూలు పూస్తలేవు మాకని అడుగుతూ ఉంటారు. మెయిన్ రీజన్ సన్లైట్ అండి. గులాబీ మొక్కలకైతే తప్పకుండా సన్లైట్ అనేది చాలా అవసరం. ఒక గులాబీ మొక్కలకే కాదు, ఏ పూల మొక్క అయినా సరే, ఈవెన్ కాయగూర మొక్కలు, పండ్ల మొక్కలు అయినా సరే ఎండ తగిలే ప్లేస్లోనే ఆ మొక్కల్ని పెట్టాలి. అప్పుడైతేనే మీరు చక్కగా పువ్వులు, పండ్లు, కాయలు అనేటివి మీరు చూడగలుగుతారు మొక్కల మీద. ఎండ బాగా తగలడం వల్ల మొగ్గలు, పువ్వులు ఎక్కువ పూయడమే కాదు, మరి మట్టిలో ఉండేటటువంటి ఏవైనా ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా ఈ ఎండ డైరెక్ట్గా ఆ పాట్లో పడడం వల్ల అవి నశించిపోతాయి. అప్పుడు మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా మొగ్గలు పువ్వులు రావడానికి ఇంకొక టిప్ ఏంటంటే, రెగ్యులర్గా మనం ప్రూనింగ్ అనేది చేయాలి. మరి లైట్ ప్రూనింగ్ అనేది ఇయర్ అంతా కూడా చేయొచ్చు అని చెప్తూనే ఉంటాను కదా. మీరు ఎప్పుడైనా పువ్వు పూసి అయిపోయిన తర్వాత మొక్క పైనని అట్లానే పెట్టకుండా చక్కగా ఒక 2 ఆకుల కింద వరకు కూడా ఆ మొక్కని మీరు ఆ పువ్వుని మీరు తీసేసినట్టయితే అయిపోయిన తర్వాత చక్కగా అక్కడ మళ్ళీ మనకు కొత్తగా 2 కొమ్మలు వచ్చి అక్కడ మొగ్గలు, పువ్వులు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇట్లా లైట్ ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కకి.
మొక్క ఎలాంటి మట్టిలో నాటుకోవాలనేది అడుగుతా ఉన్నారు కామెంట్స్‌లో. అయితే ఈ గులాబీ మొక్కలకు వచ్చేసి ప్రత్యేకంగా మనము గార్డెన్ సాయిల్ 30% తీసుకోవాలి. తర్వాత బాగా మాగిన పశువుల ఎరువు తీసుకోవాలి ఒక 30%. ఒకవేళ పశువుల ఎరువు లేకపోతే మీరు వెర్మి కంపోస్ట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత మీరు ఒక 30% కోకోపీట్ తీసుకోండి. కోకోపీట్ అందుబాటులో లేకపోతే ఇసుక కూడా మీరు తీసుకోవచ్చు. ఈ మూడింటిని 30% మీరు తీసుకుంటే తర్వాత మీరు ఒక 10% మాత్రమే వేపపిండి కలుపుకోవాల్సి ఉంటది. ఈ వేపపిండి వేయడం వల్ల మరి ఎట్లాంటి వేరు పురుగులు ఏవి కూడా రాకుండా ఉంటాయి. మరి మొక్క కూడా హెల్తీగా గ్రో అవుతుంది. ఒక 10% సరిపోతుందండి. వీటన్నింటిని కలిపిన మిశ్రమాన్ని మనము నర్సరీ నుండి తెచ్చిన వెంటనే పాట్లో పెట్టేయకుండగా మీరు ఈ పాట్ సిద్ధం చేసి పెట్టుకోండి. కానీ మొక్క మాత్రం కంపల్సరీగా ఒక వారం రోజుల తర్వాతనే మీరు ఆ కుండీలోకి మీరు షిఫ్ట్ చేసుకుంటే అప్పుడు మొక్క హెల్తీగా పెరుగుతుంది. అది కూడా మీరు రిపోర్ట్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకొని సాయంత్రం టైం మాత్రమే రిపోర్టింగ్ చేయండి. రిపోర్టింగ్ చేసిన ఆ మొక్కని మీరు నీడ ఉన్న ప్లేస్‌లో మాత్రమే పెట్టండి. ఒక 4 రోజుల తర్వాత ఎప్పుడైతే మొక్క సర్వైవ్ అయ్యిందని మీకు అనిపిస్తే అప్పుడు మీరు మళ్ళీ తీసుకొచ్చి ఎండలోకి షిఫ్ట్ చేయండి ఆ మొక్కని. ఈరోజు నేను చూపించబోయే హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఏంటంటే ఇది అవిసె గింజలతో చేసేదండి. చూడండి ఇవి ఫ్లాక్ సీడ్స్ అంటాం కదా అవేవి. వీటితో కూడా ఫర్టిలైజర్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చండి. కొంచెం ఇవైతే పాడైపోయినాయి. కొంచెం ఎక్కువ రోజులే నా దగ్గర ఉండే. అయితే చూసే వరకు ఇట్లున్నాయి. ఇంకా ఫర్టిలైజర్ చేస్తున్నాను కదా ఎట్లాగో మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. చూడండి ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి నేను ఈ ఫ్లాక్ సీడ్స్ అన్నిటిని కూడా తీసేసుకున్నాను. అయితే నా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నానండి. నా దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా, మీ దగ్గర తక్కువ మొక్కలు ఉంటే తక్కువ మోతాదులో తీసుకోండి. చక్కగా ఫైన్గా పౌడర్ అయిపోతుంది ఈజీగా. చూడండి మరి దీనిలో మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మరి గార్డెన్లోకి వెళ్ళిపోదాం. ఎంత మోతాదులో ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఈ గులాబీ మొక్కకి ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తానండి. ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు మట్టి అంతా కూడా తప్పకుండా లూజ్ చేసుకోవాలి ఇట్లా. ఇక్కడ చూడండి 10 నుండి 12 ఇంచుల పాట్కి ఒకటే స్పూన్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఇందాక మనం తయారు చేసుకొని తెచ్చుకున్నాం కదా గార్డెన్లోకి, ఒక్క స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఇచ్చేది ఫర్టిలైజర్ ఇది టీ పౌడర్. ఇది ఫ్రెష్ టీ పౌడర్ అండి. అందుకే నేను ఒకటే స్పూన్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్డ్ వాడిన టీ పౌడర్ ఉంటే కనుక మనం వాడి ఎండబెట్టి తీసుకుంటాం కదా అదైతే మీరు ఒక 3 స్పూన్ల వరకు కూడా ఈ పాట్కి వేయొచ్చు. ఫ్రెష్ టీ పౌడర్ కాబట్టి ఒకటే స్పూన్ తీసుకున్నాను. చూడండి ఇది కూడా 12 ఇంచుల పాటు గులాబీ మొక్క, ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్, ఒక స్పూన్ టీ పౌడర్ ఫ్రెష్ టీ పౌడర్ తీసుకున్నాను. బాగా మట్టిలో కలిపేసి మీరు వాటరింగ్ చేసేయండి సరిపోతుంది. ఇది అన్ని రకాల పూల మొక్కలకి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. చాలా బాగా పూలు పూస్తుంది. మరి అదే కాకుండా కాయగూర మొక్కలు పండ్ల మొక్కలకి కూడా చాలా బాగా మంచి ఈల్డ్ వస్తుందండి. మీరు చూడండి ఒకసారి, చూసినాక రిజల్ట్ ఎట్లుంది అనేది కామెంట్స్లో రాయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.